వెల్కమ్ టు ఆకేరు న్యూస్. దేశవ్యాప్తంగా వర్షం ఉధృతి కొనసాగుతూనే ఉంది. జనవాసాలు జలావాసాలుగా మారిపోయాయి. ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ఇండ్లల్లో నీరు రావడంతో పాటు పిల్లా జల్లాతో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామ చెరువు మత్తడి పడడంతో వరంగల్ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరంగల్ నుండి ములుగు వైపు వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యం చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో భారీ వర్షాల వల్ల వాగులు ఉప్పొంగాయి. గ్రామంలో ఒకరు మృతి చెందడంతో అంతిమ యాత్ర కోసం అవస్థలు పడ్డారు. ఏకంగా వాగులు ఈదినంత పనిచేసి గ్రామస్తులు ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఉపాధ్యాయులు జేసీబీల సాయంతో పాఠశాలకు చేరుకున్నారు. ఇక హైదరాబాద్లో ఓ యువకుడు ఏకంగా పామును తీసుకొచ్చి అల్వాల్ మున్సిపాలిటీ వార్డ్ ఆఫీస్ టేబుల్పై వదిలాడు. తమ ఇండ్లలోకి వరద నీటితో పాములు వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని నిరసనగా ఈ పని చేశాడంట ఆ యువకుడు. కాగా వరంగల్ నగరంలో వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు.